హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు? సేఫ్గా జరుపుకున్నారా? మేమైతే మంచిగా సింపుల్గా ప్రశాంతంగా జరుపుకున్నాం. అది ఎలా అనేది మీకు చెప్తాను. అయితే ఇక్కడ మామూలుగా మార్నింగ్ అయితే నార్మల్ ముగ్గే పెట్టేశాను. ఇంట్లో దీపం కూడా మామూలుగా పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఫ్రూట్స్ అరటిపళ్ళు ఉంటే అవైతే పెట్టేసుకున్నాను దేవుడికి. ఇంకా ఏమైతే వండలేదు. ఈవినింగ్ వండి పెట్టుకుందాము దీపాలు వెలిగించే టయానికి అని అయితే మామూలుగా సింపుల్గానే ముగ్గు అవన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ పిల్లలు అన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఆడుకుంటున్నారు హాలిడే కాబట్టి. ఇంకా నేనైతే మార్నింగ్ సింపుల్గానే వంట కూడా చేసేసానండి. ఏం చేయలేదు. ఈవినింగ్ అయితే నైవేద్యాల కింద చేద్దాంలే అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇక్కడ నా డైలీ రొటీన్ అనేది జరుగుతుంది. ఇంకా మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఇవన్నీ విని మీకు ఎలా అనిపించిందో, మీ మనసుకి నా మాటలు ఎలా అనిపించాయో విని నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతకన్నా ముందుగా వీడియోని లైక్ చేసి హైప్ చేసి కమెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. అలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకు కూడా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. మీ సపోర్ట్ లేనిది ఏమీ చేయలేమని కూడా నేను ఎప్పుడో చెప్పాను. సో మళ్ళీ అలాగే అడుగుతున్నాను, మీ సపోర్ట్ కావాలి. ఇక్కడ నన్ను చూసి భయపడకండి. చిన్నపాటి అపరిచితుడు సినిమాలో అపరిచితుడిలాగా విక్రమ్ లాగా ఉంటాను అనమాట. తల ఆరబెట్టుకుంటూ ఇంకా బట్టలు అయితే ఆరవేసుకుంటున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, లేడీస్కి ఎవరికైనా సరే పీరియడ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు తల అనేది ఎండలో అయితే ఆరబెట్టుకోకూడదు అనమాట. ఇది నాకు చిన్నప్పుడే మా అమ్మ చెప్పారు. అందుకే మీకు తెలుసో లేదోనని చెప్తున్నాను. సూర్యుడి ముందు అయితే తల ఆరాలి అని చెప్పనేసి అయితే పీరియడ్స్ టైంలో తల ఆరబెట్టుకోకూడదు అనమాట. అది చాలా తప్పు. అంటే తెలిసే ఉంటుంది. సూర్యుడి వాళ్ళ అమ్మ అంట తిడతారంట, నా కొడుకు ముందు వచ్చి ఇలాంటి ఇది చేస్తున్నారా అని చెప్పనేసి అయితే తిడతారంట. అందుకని అలా చేయకూడదు. ఇక్కడైతే మా పిల్లల టపాసులు సింపుల్గా తెచ్చామండి. ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేదు. వీటిగా 500 అయిపోయినాయి. అసలు బయటికి వెళ్తే నోటు తిరిగి రావటం లేదండి. అసలు బాబోయ్ అనిపిస్తుంది. మీ అందరూ పూజ అయితే ఎలా చేసుకున్నారు, నేను ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు నా మాటల్లో చెప్తాను. అసలు యూట్యూబ్లో అసలు మామూలుగా ఏదైనా సరదాగా చూద్దామని చెప్పని యూట్యూబ్ ఆన్ చేసినా కూడా అందులో వచ్చే పూజలు చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. నాకైతే పిచ్చ భయం వేస్తుందండి బాబు. చెప్పాలంటే అసలు రియల్గా పూజ చేయడం కూడా మర్చిపోతున్నాం. అసలు పూజ ఎలా చేస్తామనేది మర్చిపోతున్నాం. ఇంతకుముందు అసలు ఈ ఫోన్లు రాకముందు ఎలా చేసేవాళ్ళమో పూజలు అనేది కూడా మర్చిపోయాం. అసలు ఫోన్ తీయడం ఆలస్యం. ఏయో కొత్త కొత్త పూజలు వచ్చేస్తున్నాయి. అసలు అవన్నీ ఇంతకుముందు ఉన్నాయా? అసలు అవన్నీ చేసేవాళ్ళ? అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది భయం వేస్తుంది. ఎక్కడెక్కడి నుంచి చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట. అలా ఉంటున్నాయి పూజలు అనేవి. అయితే ఇక్కడ నేను మార్నింగ్ వంట అంతా కంప్లీట్ అయిపోయినాక దేవుడికి నైవేద్యాలకు సంబంధించి గారెల పిండి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్కి. అంటే మార్నింగ్ వంటతో పాటు చేసుకున్న పనులు. ఇక వంట వచ్చేసి నేను దోసకాయ టమాటా చట్నీ అయితే చేసేసాను. చట్నీ చేసేసి పప్పు రుబ్బి గారెలకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అలాగే తోటకూర ఫ్రై చేశాను కొంచెం ముందనేసి. ఇంకా తర్వాత చింతపండు పులిహోరకి చింతపండు కూడా ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పనేసి అయితే మార్నింగ్ ఎడిదిరిగి మనం ఇల్లంతా క్లీన్ చేసుకుని తలస్నానం చేసి మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా పనంతా అయితే కంప్లీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈవినింగ్కి హడావిడి అనేది ఉండదు అని చెప్పనేసి ఇంకా ఈవినింగ్ మొత్తం శుభ్రం చేసుకుని ఇల్లంతా కింద అయితే ముగ్గు పెట్టేశాను. మాకు డివైడ్ చేశారనమాట స్థానాలు, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా. ఇంకా కింద ఉన్న కొంచెం ప్లేస్లోనే ఇటు పక్కన వాళ్ళు చెప్పాను కదా, మా కింద వాళ్ళు వెరైటీ ఉంటారు, ఇటు సైడ్ వాళ్ళు వేసుకున్నారు ముగ్గు. సర్లే అని చెప్పని ఇటు సైడ్ అయితే నేను నీళ్ళు పెట్టి ముగ్గేసుకున్నాను. మొత్తం నేనే వేసేసేదాన్నండి. కానీ నేను వెళ్ళేలోపే వాళ్ళు అలా డివైడ్ చేసేసి ప్లేస్లు అనేవి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వేసుకున్నారు అనమాట. గీతలు అవి గీసుకున్నారు. సర్లే ఇంకా అన్నప్పుడు మనకెందుకని చెప్పనేసి ఇవతలు మనకు వదిలిపెట్టేశారు కదా ప్లేసు. ఆ ప్లేస్లో అయితే నేను ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చి మళ్ళీ స్నానం చేసేసి గుమ్మానికి పసుపు రసబొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఎందుకో పూజ చేసే ముందు మళ్ళీ ఇల్లు తుడుచుకుని మళ్ళీ అలా నీట్గా పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది అనమాట. కానీ ఎర్లీ మార్నింగ్ పూజలు వస్తే మాత్రం ముందు రోజు నైటే చేసుకుంటాం కదా. కానీ ఇది ఈవినింగ్ పూజ కాబట్టి ఇంకా ఈవినింగ్ పెట్టుకుందాంలే ప్రశాంతంగా నీట్గా చూడడానికి కూడా అప్పుడు ఫ్రెష్గా నిండుగా కనిపిస్తుందని అయితే అలా చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా నేనైతే కింద పెట్టుకునేదాన్నండి ప్రతి సంవత్సరం పూజ అనేది పీఠం వేసి. కానీ ఈ సంవత్సరం అలా పెట్టుకోలేదు. మామూలుగా పూజా మందిరంలోనే సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఎందుకో అలా అయిపోయింది. ఎందుకంటే 3 రోజులు ఉంచాలి కదా. ఈరోజు మంగళవారం, నెక్స్ట్ డే మంగళవారం వచ్చింది. ఆ రోజు నెక్స్ట్ డే బుధవారం వచ్చింది. కానీ
ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, మా ఇంటి ముందు వాళ్ళ కార్యక్రమం ఒకటి ఉంది అని చెప్పనేసి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మాకు వాళ్ళకి గ్యాప్ ఉండదు. ఆల్రెడీ తగులుతున్నారు, అప్పుడప్పుడు తగిలినప్పుడల్లా పసుపు నీళ్ళు జిమ్ముకోవడం అలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకేం చేయలేక భగవంతుడికి కూడా తెలియదే ఉంటుందిలే అని అనిపించింది. అందుకనే ఎందుకు మళ్ళీ పీఠం పెట్టుకుని అలా ఉండడం అని చెప్పనేసి అయితే పూజ మందిరంలోనే సింపుల్గా చేసుకున్నాను అనమాట. చాలా మనసు ప్రశాంతత అనిపించిందండి. నేనైతే ఎక్కువ నైవేద్యాలు కూడా చేయలేదు. పరమాన్నం చేశాను, పులిహోర, కొంచెం గారెలు అయితే కీడు పండగ ఎలా అయినా వండుకుంటాం కదా అని చెప్పనేసి గారెలు వండాను. ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. నేనైతే నైవేద్యాలకి ఎక్కువ టైం పెట్టదలుచుకోనండి. అసలు నాకు ఇష్టం ఉండదు కూడా. ఎందుకు అవన్నీ మనమే తింటాం, దేవుడు కళ్ళతో చూస్తాడు, మనమే తింటాము, మన కోసమే కదా వండుకునేది, మనస్ఫూర్తిగా ఏం పెట్టినా తీసుకుంటాడు ఆయన అన్నప్పుడు ఏ చిన్న ప్రసాదం సింపుల్గా ఇష్టమైంది ఒకటి వండేసి మనం ఎక్కువ శాతం పూజలో సమయం అనేది గడిపితే మంచిదనేది నా ఉద్దేశం అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అంతే కదా, సింపుల్గా ఒక్కటైనా చాలండి. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఉండ్రాల పాయసం ఒక్కటి చేసేస్తే చాలు. వినాయకుడు అన్నీ అడుగుతాడా? మనం తినడానికి, పండగని, పిల్లలు ఇంట్లో ఉంటారని, హస్బెండ్కి ఆఫీస్ సెలవులని, చుట్టాలు వస్తారని, ఇలా రకరకాల వంకలతో రకరకాల వంటలు మనం 9, 10, 5, 9, 11 మనం లెక్కగా ఏదో వండుకుంటాము. అంతేగాని శాస్త్రాల ప్రకారం మన అక్కర్లేదు. ఆయనకు అన్నీ ఏది పెట్టినా తింటారు. మనకులాగా వంకలు పెట్టడు భగవంతుడు. ఏ చిన్న ప్రసాదం మనస్ఫూర్తిగా 10 నిమిషాల్లో వండి పెట్టేసి ఆయనతో కూర్చొని చక్కగా అష్టోత్తరనామాలు చదువుకోవడం, ఆయనకి షోడశోపచారాలు చేసుకోవడము, చక్కగా నీరాజనం ఇచ్చుకోవడము, పాటలు పాడుకోవడము, మనస్ఫూర్తిగా ఎలాంటివన్నీ మైండ్లోకి గుర్తు రాకుండా ప్రశాంతంగా ఆయన్ని చూస్తూ మనసుకి ఆనందంగా అనిపించేలాగా చేసుకోవడము, అవన్నీ చేస్తే భగవంతుడు మెచ్చుతాడు అనేది నా ఉద్దేశం అన్నమాట. అంటే అలా అని చెప్పి ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు అని అనుకోకండి. ఇలాంటివి కూడా మనం చేస్తాము, మనకు అలవాటు ఉంటుంది. అదొక నిండుదనం వస్తుంది కదా కొన్ని విషయాల్లో, అందుకనేసి నేను చేసేది. సో మనమైతే ఇలా ఇవన్నీ కూడా భగవంతుడేమి అడగడు, కానీ మనం చేసుకుంటాం. తెలుగు వాళ్ళు మనకు సాంప్రదాయం అనేది ఉంటుంది కాబట్టి మనం ఇలా పసుపు రాసుకోవడం, ముగ్గులు వేసుకోవడం, గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవడం, ఇవన్నీ శుభసూచికలు, లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి మనం ఇలా చేసుకుంటాం. ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకునేవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు నేను అన్నట్టు మనం పలహారాలన్నీ చేసుకోవచ్చు, కానీ ఎక్కడ దేనికి ఎంత సమయం కేటాయించాలనేది మనకి ఐడియా ఉండాలి. ప్రసాదాల దగ్గర మార్నింగ్ 7 గంటలకు లేచి 12 గంటల వరకు ప్రసాదాలు చేసుకొని 5 నిమిషాల్లో హారతి తిప్పేస్తే మంచిదా, లేదంటే మనస్ఫూర్తిగా కూర్చుని 1-2 రకాల ప్రసాదాలు చేసుకొని చక్కగా ఒక గంటన్నర కూర్చుని ప్రశాంతంగా మనసులో ఎలాంటి ఆలోచనలు, మన కష్టాల లిస్టు చదవకుండా అదంతా పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తే ఎలా ఆహ్వానిస్తామో అలా ఆహ్వానించినట్టు భగవంతుడిని ఆవాహనం చేసుకొని చక్కగా ఆయనకి షోడశోపచారాలు చేసి మన ముందే కూర్చున్నాడని చెప్పని మనసులో ఊహించుకుంటూ ఆయన వచ్చినట్టు, ఆయన కూర్చున్నట్టు, మనం అన్నీ ఆయనకి ఇస్తున్నట్టు. ఇప్పుడు చుట్టాలు వస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాము, తుడుచుకోమని టవల్ ఇస్తాము, స్నానం చేయమంటాము, పలహారాలు పెడతాము, లేదంటే వాళ్ళకి ఏమైనా కొత్త బట్టలు పెడితే పెడతాము, అవి వేసుకుని కూర్చుంటారు, వండిని పెడతాము. అలాగే సేమ్ భగవంతుడికి కూడా చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి, చేయడానికి ఊహించుకోవాలి. ఇప్పుడు ఆయన వచ్చినట్టు గుమ్మం దగ్గర నుంచి వినాయకుడే అనుకోండి, అమ్మవారే అనుకోండి, ఆవాహయామి వస్తున్నట్టు, ఆసనం సమర్పయామి కూర్చుంటున్నట్టు, పాదవర్గ్యం సమర్పయామి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళు కడుక్కుంటున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. అసలు వాళ్ళకి పూజ చేసే అర్హత రావడమే మనకు గొప్ప. అసలు వాళ్ళెవరు అసలు ఎంతటి గొప్ప వాళ్ళు. భగవంతుడంటే మాటలా. అలా మనం మనసులో తలుచుకుంటూ చేసుకుంటే అది భగవంతునికి ఖచ్చితంగా పూజ చేరుతుంది, చేరకుండా మాత్రం ఉండదు. అలాగే చేసుకోవాలి పూజ నన్ను అడిగితే. 5 నిమిషాల్లో ముగిచ్చేసి హారతి ఇచ్చేసి నీరసం వచ్చేసి నుంచుని ఆ స్టవ్ దగ్గర వంటలు చేసుకుని కాళ్ళు పీకి చేతులు పీకి నడులాగి ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు పూజ మీద మనం శ్రద్ధ పెట్టలేము. నేనైతే ఒకటే చెప్తాను, ఒక్క ప్రసాదం చేసినా 10 నిమిషాల్లో చక్కగా చేసేసి పరమాన్నం లాంటిది చక్కగా భగవంతుడికి పీట వేసి కూర్చోబెట్టి 2 అగరొత్తులు వెలిగించి ఓ దీపం పెట్టి ఈ పరమాన్నం పెట్టేసి ఈ ఉపచారాలన్నీ చేయండి. ఎంత బాగుంటుందో. పాటలు పాడుకోండి, మనసులో తలుచుకోండి, నామస్మరణ చేయండి, అష్టోత్తరాలు చదువుకోండి, చాలా బాగుంటుంది ప్రశాంతంగా.
నేనైతే అదే చేశాను. కింద కూడా పెట్టలేదు ఈ సంవత్సరం మా పరిస్థితుల వల్ల. లేదంటే కింద పెట్టి నేను ఎలా చేస్తాననేది కూడా మీకు వివరంగా చెప్పేదాన్నే, చూపించేదాన్నే. కానీ ఈసారి కవ్వకపోవడం వలన పైనే ఉంచాను. పైనే ఉంచి అమ్మవారిని అట్లాగే నుంచుని అలాగే చదువుకున్నాను. ఉపచారాలు చేశాను. లక్ష్మీ అష్టకం ఇది చదువుకున్నాను. కనకదార స్తోత్రము, శ్రీహరి స్తోత్రము, ఏదైనా భార్యాభర్త కలిపే చేయాలండి. శివుడు పార్వతి అయినా కలిపే చేసుకోవాలి. కార్తీక మాసంలో ఇప్పుడు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఒక్కదానికే అమ్మవారు ఒక్కరికే మనము శుక్రవారాలు చేయకూడదు. లక్ష్మీనారాయణలకు కలిపి చేసుకోవాలి. అలా ఇద్దరికి కలిపే పూజ అయితే నేను చేసుకున్నాను అనమాట. అలా మనస్ఫూర్తిగా సంతోషంగా చేసుకుంటాను. ఎక్కడ లేని నాకు మనసు తృప్తి అనేది వస్తుంది తెలుసా. కాకపోతే నాకు పిల్లలు చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు ఇసిగిస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకుంటూ వాళ్ళని కంట్రోల్ చేయడం, ఇక్కడ చదువుకుంటూ వాళ్ళ వైపు చూడడం, ఏం చేసేస్తున్నారు, కొట్టేసుకుంటారు, అరిచేసుకుంటారు, తిట్టేసుకుంటారు. ఇంకా అలా చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది నాకు కుదరట్లేదు చాలా వరకు కూడా. లేదంటే ఎంత ప్రశాంతంగా చేసుకుంటానో తెలుసా. నాకు చాలా ఇష్టం పూజ చేసుకోవడం అంటే. ఎక్కువ సమయం భగవంతుడితో గడపాలి, నైవేద్యాల దగ్గర కాదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. చేయొద్దని నేను అనట్లా, మీకు ఓపిక ఉంటే చేయండి. కానీ భగవంతుని దగ్గర ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ ఆయన్ని సేవించాలి అనేది. మనం గడగడ కొంచెం లాగా అని చెప్పేసి దీపం పెట్టేస్తాం, నైవేద్యాలు పెట్టేస్తాం, ధూపం వేసేస్తాం, కర్పూరం బిళ్ళగొట్టేస్తాం, అయిపోద్ది. కానీ చుట్టాలు వస్తే అంత ఇమ్మర్సిగా పెడతాము. అమ్మో అని అనుకుంటారేమో, అమ్మో ఎలా ఉందో, అమ్మో బాగుందో లేదో అని ఎన్నో ఆలోచనలు చేస్తాం. భగవంతుడికి అవన్నీ రావు. ఎలా ఉన్నా సరే రుచి మాత్రం మేము చూడం కదా భగవంతునికి అని చెప్పనేసి అక్కడ పెట్టేస్తాం అనమాట. అలా పాపం ఏం చెప్పడు కదా, ఫోటోల నుంచి చూడలేడు, మాట్లాడలేడు, ఏం చేయలేడు కదా భగవంతుడు. అందుకనే మనకు అలా అనిపిస్తుంది. అందుకని మనము పూజ చేసేటప్పుడు శ్రద్ధ మాత్రం ఇలా చేస్తే భగవంతుని మీద మంచి శ్రద్ధ అనేది వస్తుంది. నేను చూసాను కదా, నేనైతే ఇలాగే పెట్టేసుకున్నాను. నా మనసులో మాట అయితే ఇది మీతో చెప్పాలనిపించింది. నేను చాలా సంతోషంగా తక్కువ ఖర్చుతో సంతోషంగా దీపావళి పండుగనైతే నేను చేసుకున్నాను అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. పిల్లల క్రాకర్సే తప్ప ఇంట్లో ఎలాంటి ఖర్చులు కూడా నేను పెట్టదలుచుకోలేదు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ ప్రమిదలు కొనాలి, ఈ ప్రమిదలు కొనాలి, ఆ మోడల్ పెట్టాలి, ఈ మోడల్ పెట్టాలి అనేది కూడా నాకు ఉండదన్నమాట. ఉన్నదానిలో తృప్తిగా ఎక్కువ సమయం భగవంతునితో కేటాయించుకొని చక్కగా మట్టి ప్రమిదలే, వెరైటీ కొత్త ప్రమిదలు కూడా ఏమీ కొనను, మామూలు రౌండ్ మట్టి ప్రమిదలే పెట్టుకున్నాను. కిటికీల్లో ప్రమిదలు పెడితే పడిపోతాయి, ఎక్కువ ప్లేస్ ఉండదని క్యాండిల్స్ అయితే పెట్టాను అనమాట. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం అయితే చక్కగా వేసేసాను. మంచి సువాసన అనేది వస్తుంది అని చెప్పనేసి భగవంతునికి ఇల్లు, అన్ని గదులు, గుమ్మము, ద్వారబంధానికి మొత్తానికి చక్కగా ధూపం అనేది అయితే వేసేసుకున్నాను అనమాట. ఇలా చేసుకుంటే నాకు మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది. చూసారు కదా, 3 ఐటమ్సే పెట్టాను. ధూపం, దీపం, ధూప్ స్టిక్స్, అంతే. గుమ్మం దగ్గర 2 దీపాలు, పువ్వులు, గుమ్మాన్ని అలా అలంకరించుకున్న ద్వారబంధం కాబట్టి. ఇలా అయితే నేను దీపావళి పండుగని మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ప్రతి పండుగని కూడా అలాగే చేసుకుంటాను. ఎలాంటి ఆర్భాటాలకి పోను, ఎలాంటివి కొనాలని ఉండదు. నాకు మనసుకు తృప్తినిస్తుంది. భగవంతుడు మన పూజ అనేది మెచ్చుతాడు అనేది నా నమ్మకం. ఇంటికి దిష్టి కూడా నిమ్మకాయలు అవి మారుస్తారు, అవి కూడా మార్చాను. తులసిమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను. అసలు ఫుల్ గాలి వర్షం అయితే పడిందనమాట మాకు రాత్రి. పిల్లల ఆనందం కదా, కాదనలేమో. టపాసులు కూడా తీసుకున్నాము సింపుల్గా. ఒక స్వామి చిన్న బండి మీద అమ్ముతుంటే ₹1 తిన్నా పెద్ద హోల్సేల్ షాపుల్లో వేలకు పోసి కొనడం ఎందుకు, తినేదేదో ఆయనే తింటారు కదా అని చెప్పనేసి అయితే అతని దగ్గర తీసుకున్నాము, స్వామి దగ్గర. మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుందండి. మనం గొప్పగా చూపిస్తే పిల్లలు గొప్ప జీవితాన్ని కోరుకుంటారు. ఉన్నంతలో సర్దుకుపోయే విధానాన్ని నేర్పిస్తే అలాగే అలవాడతారు పిల్లలు మాత్రం. పిల్లల విషయంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యే విధానం ఉండాలి. పూజ అంతా అయిపోయి పిల్లల క్రాకర్స్ కాల్చుకుంటాము అని చెప్పని పైకి తీసుకెళ్ళినప్పుడు చినుకులు పడి వర్షం అయితే పడుతుంది. ఇంకా కొంచెంసేపు ఉంటే వెయిట్ చేసాం, తగ్గిపోయింది. ఇంకా అలా అయితే మేము క్రాకర్స్ కాల్చి వచ్చేసాము. ఓకే, నా మాటలు అనిపించినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.